సో మ్యామ్ ఇప్పుడేంటి అంటే మనకి సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. అంటే హ్మ్. సేవింగ్స్ అకౌంట్‌లో పర్టిక్యులర్‌గా ఇంత అమౌంటే సేవ్ చేసుకోవాలి అలా ఏమన్నా ఉంటుందా? మనం ఎంత అమౌంట్ అన్నా సేవ్ చేసుకోవచ్చా? ఎంతైనా అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ సేవింగ్స్ అకౌంట్‌లో మనం అనుకున్నట్టుగా 3 మంత్స్ ఎక్స్‌పెన్సెస్ మాత్రమే అమౌంట్ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, సేవింగ్స్ అకౌంట్‌లో 10,00,000, 5,00,000 అలా వదిలేస్తారు. లేదు అంటే ఎఫ్‌డి చేసి అందులో అలా వదిలేస్తారండి. ప్లీజ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒక 2, 3 లాక్స్ అంటే మీ మంత్లీ ఒక 4 మంత్స్ ఎక్స్‌పెన్సెస్ కవర్ అయితే చాలు. మిగతా మనీని కంపల్సరీ మీరు దాన్ని ఇమ్మీడియేట్‌గా ఇన్వెస్ట్‌మెంట్‌లో పెట్టేయాలి. ఐడిల్‌గా మనీని అలా వదిలేయకూడదు. సో, ఇది సేవింగ్స్ అకౌంట్‌లో మనం కొంత అమౌంట్ మాత్రమే పెట్టాలి. మిగతా అమౌంట్ అంతా కూడా ఇన్వెస్ట్‌మెంట్‌లోకి డైవర్ట్ చేసేయాలి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మ్యామ్ ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో నామినీ, విల్ అండ్ ఇన్స్యూరెన్స్ ఎంత ముఖ్యమైనవి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం చేయాల్సింది ఏంటంటే ముందు ఇన్స్యూరెన్స్. హ్మ్. ఇన్స్యూరెన్స్ ఎందుకంటే మన హెల్త్ కోసము. తర్వాత మన మీద ఎవరైతే డిపెండెంట్ అయ్యేవారో అంటే మన మీద అంటే మన ఇన్‌కమ్ మీద హ్మ్. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా టర్మ్ పాలిసీ, హెల్త్ పాలిసీ అంటే ఇన్వెస్ట్‌మెంట్‌లు కన్నా ఇవి ఇంపార్టెంట్. మీరు ముందు మనీ ఉంటే ఇన్వెస్ట్‌మెంట్‌లు చేయకూడదండి. ముందు మీరు కెరియర్ స్టార్ట్ చేయగానే ఒక టర్మ్ ప్లాన్ ఉందా లేదా? ఒక హెల్త్ ప్లాన్ అంటే చాలామంది అనొచ్చు, మేడం ఎందుకు హస్బెండ్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు. అలా ఏం చేయకండి. యూ క్యాన్ హావ్ యువర్ ఓన్ టర్మ్ పాలిసీ మీరు తీసుకోవచ్చు. అలానే హెల్త్ ప్లాన్ కూడా చాలామంది తీసుకోరు. ఎందుకంటే మా కంపెనీలో కవరేజ్ ఉంది. మా ఆర్గనైజేషన్ కవరేజ్ ఉంది. లేదు మా హస్బెండ్ వాళ్ళ ఆర్గనైజేషన్‌లో కవరేజ్ ఉంది. ఏదో ఒక రీజన్స్. హ్మ్. దాంతో వాళ్ళు చేస్తూ ఉంటారండి. ఎప్పుడైనా మీ ఆర్గనైజేషన్‌లో నుంచి మీరు క్విట్ అవ్వచ్చు. ఆయన ఆర్గనైజేషన్స్‌లో ఆయన క్విట్ అయిపోవచ్చు. మీకు ఏ కవర్ లేకుండా అయిపోతది ఎక్కడ. ఓకే. సో, బెటర్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకోటేంటంటే నామినీ. నామినీ ఏంటంటే హస్బెండ్ ఎక్కడెక్కడో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ ఉంటారు. బట్ అన్ని చోట్ల మీ పేరుని అక్కడ పెట్టారా లేదా అనేది ఇట్స్ ఎ క్వెషన్ మార్క్. సో, ఓకే. ఒక్కసారి తను ఇన్స్యూరెన్స్ పాలిసీల్లో కానీ, బ్యాంకుల్లో కానీ, లేకపోతే ఆమెన ఓపెన్ చేసిన డీమ్యాట్ అకౌంట్స్ కానీ, లేకపోతే మనకి ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కానీ ఎక్కడైనా నామినీ అనేది తనది ప్రతి చోట నామినీ అనేది కరెక్ట్‌గా పెట్టుకున్నారా లేదా అనేది మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా మనీ అనేది మళ్ళీ ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఫైన్. అంటే మ్యామ్ ఇప్పటి వరకు ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ మాట్లాడుకునేది కూడా రిటైర్మెంట్ తర్వాత హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా లైఫ్‌ని ఎంజాయ్ చేయడానికి, లీడ్ చేయడానికి. అవును. అంటే ఈ ప్లానింగ్స్ అన్నీ అయిపోయేసరికి ఒక 1 ఇయర్ అవుతుందా మ్యామ్? అంటే 1 ఇయర్ రిటైర్మెంట్‌కి సరిపోతుందా? రిటైర్మెంట్ అయిన తర్వాత డెఫినైట్‌లీ కూడా నాట్ అండి. సరిపోతుందా? ఇప్పుడు 1 సీఆర్ వాల్యూ హ్మ్. ఒక 25 ఇయర్స్ తర్వాత 5,00,000తో ఈక్వల్. హ్మ్. సో, 5,00,000తో ఏం చేసేద్దామని? ఓ 30 ఇయర్స్ లైఫ్ అయిపోతదా 5,00,000తో? అవ్వదు కదా! అవ్వదు. సో, దట్ మీన్స్ మనీ అనేది టైమ్‌తోని డిప్రిషియేట్ అయిపోతూ ఉంటది. ఈరోజు మీకు కనిపిస్తున్న ఈ 1,00,00,000 అనేది 20 ఇయర్స్ తర్వాత అది ఒక 20,00,000కి కూడా ఈక్వల్ గాదు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మనకు రూ. 1,000 వాల్యూ కనిపిస్తుందా? నో మ్యామ్. కనిపించట్లేదు. అది బంగారం అప్పట్లో తులం ఒకప్పుడు. బంగారం 1.5 అదే వాల్యూ అదే కనిపించట్లేదా మనకి? కనిపించట్లేదు. సో, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి 20 ఇయర్స్ తర్వాత 1,00,00,000 వాల్యూ ఇంతే అనిపిస్తుంది. ఇందాక మేడం చెప్పారు ఈక్వల్ టు 5,00,000. అంతే. ఓకే. సో, అంటే 5 సిఆర్ మనం పెట్టాలి ఇప్పుడు. పెట్టాలి. అంతే. కరెక్ట్. అంటే చూసారు మీరే చెప్పేసారు. అప్పుడు 25,00,000తో ఈక్వల్ ఈక్వల్ అవుతుంది. సో, ఖచ్చితంగా అండి 1,00,00,000 ఆ రోజులు పోయాయి. ఇప్పుడున్న ఇన్‌ఫ్లేషన్‌కి, లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లేషన్‌కి ఆ 1,00,00,000 అనేది ఏం సరిపోదు. మినిమమ్ ఒక 4, 5 క్రోర్స్ అయితే మీరు మినిమమ్ 5 హ్మ్. క్రోర్స్ అయితే టార్గెట్ పెట్టుకోండి. ఆ 5 క్రోర్స్ కూడా మేడం నాకు ఇల్లుంది, పొలం ఉంది, వీటిల్లో అస్సలు మనకి యూజే లేదండి. సో, ఏదైనా మన లిక్విడ్ అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వాటి ద్వారా ఎందుకంటే ఇప్పుడు ఇల్లు, పొలం అమ్ముతానంటే ఎవరైనా ఊరుకుంటారండి? ఎన్ని పర్మిషన్‌లు గావాలి? అసలు అవన్నీ మనం అనుకుంటామండి. అది మన పేరు మీదే ఉంటది. కానీ కానీ మనం కావాలి. అమ్మలేము. అది అమ్మలేము. దానికి పర్మిషన్‌లు, దానికి ఇంకా చాలా పెద్ద పెద్ద తతంగం ఉంటుంది. సో, అవన్నీ మనకనిపిస్తాయి. మనమే అన్నీ అనిపిస్తాయి గానీ అవి మనవి గాదు.